సరిదిద్దుకోకపోతే కఠిన చర్యలు. చాపరాయి ఘటనపై సీఎం వార్నింగ్. ఏం జరుగుతుందో తెలుసుకోవటానికే వచ్చా. గరగపర్రులో జగన్ పర్యటన. సీఎం ఇంటి ముందు రేషన్ డీలర్ల నిరసన, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన. బ్యాంకుల వద్ద రైతుల క్యూలు, నగదు కొరతతో అన్నదాతలకు పాట్లు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడితే రాజీనామా, సవాల్ చేసిన మంత్రి భూమా అఖిలప్రియ. గోదావరిలోకి భారీగా వరద, పోలవరంలో నిలిచిన కాపర్ డ్యాం పనులు. తిరుమలలో వీడిన కిడ్నాప్ మిస్టరీ, తమిళనాడులో లొంగిపోయిన కిడ్నాపర్లు. రాష్ట్ర విభజనకు ఒప్పుకోం, గూర్ఖాల్యాండ్ ఆందోళనలపై బెంగాల్ సీఎం. గో సంరక్షణ పేరుతో మరో హత్య, జార్ఖండ్లో దారుణం. అమర్నాథ్ యాత్రకు ఆటంకాలు, బాల్తల్లో భారీ వర్షాలు. కొలువుదీరిన కొత్త పాలక మండలి, ఇంద్రకీలాద్రిపై ప్రమాణ స్వీకారం. విశాఖలో కూలిన కొండ చర్యలు, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. మణిపూర్లో బాంబు పేలుడు, ఒక జవాన్ మృతి. జీఎస్టీ గందరగోళాలపై కేంద్రం క్లారిటీ, నెలకు 1 రిటర్న్ సరిపోతుందన్న ఆర్థిక శాఖ. పర్యాటక కేంద్రంగా గండికోట, రోప్వే కోసం సర్వే. గాంధీజీ సిద్ధాంతాలే ఆదర్శం, అందుకే పోరాటం చేస్తానన్న మీరా కుమార్. రాజీవ్ శ్రవణ్ కు కస్టడీ పొడిగింపు, పోలీసులకు అనుమతి ఇచ్చిన కోర్టు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత, భారీగా బలగాల మోహరింపు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు, కాల్పుల విరమణకు పాక్ తూట్లు. హద్దుల్లో ఉండండి, చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్. జూలై 9న కొత్త కోచ్ ప్రకటన, టార్గెట్ 2019 వరల్డ్ కప్ ఏనన్న ఎంఎస్కే ప్రసాద్. జయ జానకి ఫస్ట్ లుక్ రిలీజ్, బోయపాటి కొత్త సినిమా. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలు, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకలు. చందూలాల్ వ్యాఖ్యలకు నిరసనగా బంద్, ములుగు బంద్కు పిలుపు. దొనకొండ కథనాలకు స్పందించిన మంత్రి సిద్ధ, టైల్ కంపెనీ భూ కేటాయింపులపై సానుకూలంగా లేఖ. తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గులాబీ రంగు. సాగర్కు గులాబీ రంగుపై ఏపీ అభ్యంతరం, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్న ప్రత్తిపాటి పుల్లారావు. గురుకులాల్లో పీఈటీల నియామకాలపై హైకోర్టు బ్రేక్, తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశం. గొర్రెల పంపిణీని వేగవంతం చేయండి, అధికారులకు మంత్రి తలసాని ఆదేశం. తిరుమలలో అన్యమత ప్రచారం, విజిలెన్స్ అదుపులో ఒక వ్యక్తి. ట్రంప్ దెబ్బకి దిగొచ్చిన పాకిస్తాన్, జమాత్ ఉద్దవాపై నిషేధం. అశోక్ గజపతిరాజుతో యూపీ సీఎం భేటీ, విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చ. గాంధీనగర్లో టెక్స్టైల్స్ సదస్సు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న చంద్రబాబు. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి నీరు, జూన్లోపు ప్రాజెక్టు డిజైన్ పూర్తి చేయాలన్న లోకేష్. ఆధారాలు బయటపెట్టండి, రేవంత్ రెడ్డికి పల్లా సవాల్. జీఎస్టీ వేడుకలకు రండి, విపక్షాలకు వెంకయ్య ఆహ్వానం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, టమాటా పంటల ధ్వంసం. జీఎస్టీకి వ్యతిరేకంగా తెలంగాణ బంద్, ఆందోళనకు పిలుపునిచ్చిన సిపిఎం. ఐసిస్ ఉగ్రవాదికి 7 రోజుల పోలీస్ కస్టడీ, నాంపల్లి కోర్టు ఆదేశం. బిగ్ బాస్ హోస్ట్ గా అక్షయ్, సల్మాన్ స్థానంలో మరో బాలీవుడ్ హీరో. రుణమాఫీ హామీ ప్రకటనకే పరిమితం, రైతులకు రుణాలు ఇవ్వాలన్న జానారెడ్డి. సమస్యల్ని పరిష్కరించాకే జీఎస్టీ అమలు చేయండి, కేంద్రానికి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి. ఎమ్మెల్యే రోజాపై ఓయూపీఎస్లో ఫిర్యాదు, ఎస్సీ ఎస్టీలను కించపరిచారని కేసు. నర్సుల జీతాలు పెంచాల్సిందే, తిరువనంతపురంలో బీజేపీ యూత్ వింగ్ ఆందోళన. జీఎస్టీకి వ్యతిరేకంగా ట్రేడ్ బంద్, నిరసన తెలిపిన వ్యాపారులు. పొదుపు పథకాల వడ్డీ రేట్లలో కోత, 10 బేస్ పాయింట్లు తగ్గించిన కేంద్రం. జమ్మూ కాశ్మీర్లో విరిగిపడ్డ కొండ చర్యలు, 1 మృతి, 10 మందికి గాయాలు. మహిళా ప్రపంచ కప్లో భారత్ జోరు, మందానా సెంచరీతో విండీస్పై విజయం. ప్రపంచ కప్ 2వ రౌండ్లో సెంచరీల మోత, పరుగుల మోత మోగించిన శ్రీలంక ప్లేయర్ చమారా. టాప్ 10 ర్యాంకింగ్స్ లో శ్రీకాంత్, ప్రపంచ టైటిల్ కి గురిపెట్టిన కిడాంబి.